శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 8వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు ఊహించని భారీ మార్పులు ఈ రోజున ఒకదాని వెంబడి ఒకటి చవి చూడబోతూ ఉన్నారు. ఇందులో ఏమాత్రము కూడా సందేహమే లేదండి. ఒకసారి ఈ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారి జాతకులు కార్యాలయంలో సహోద్యోగుల నుండి సంపూర్ణ మద్దతును ఈ రోజున పొందుకోబోతున్నారు. ఆరోగ్యంలో కొనసాగుతున్న సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. మీరు మీ వాహనాలు జాగ్రత్తగా ఉపయోగించాలి, లేకుంటే ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. విద్యార్థులు తమ ప్రవర్తన మార్చుకోవాలి, లేకంటే బద్ధకం అలవాటు వల్ల ఏ పరీక్షలో ఏ ఫలితాలు రాబెట్టలేరో. ప్రజా సంబంధాల పరిధి బలంగా ఉంటుంది. విద్యార్థులు వృత్తిలో అద్భుతవంతమైన ఫలితాలు సాధిస్తారు. కార్యాలయంలో కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. లాభాలు పొందుతారు. ఇంట్లో వాతావరణం క్రమశిక్షణతో ఉంటుంది. మీ ఆలోచనలు భాగస్వామితో పంచుకుంటారు. పోగొట్టుకున్న వస్తువును ఈ రోజున తిరిగి పొందుకుంటారు. కోపాన్ని నివారించండి. సంభాషణ సమతుల్యతను కాపాడుకోండి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. తల్లిదండ్రుల మద్దతు పొందుకుంటారు. కానీ మీ జీవన శైలి అస్తవ్యస్తంగా ఉంటుంది. విద్యా పనులు సంతోషకరమైన ఫలితాలు ఇస్తాయి. మతపరమైన పర్యటన కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తారు. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుని సాయంతో ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. ఖర్చులు అధికమో కష్టతరమైనటువంటి రోజుగా ఈ రోజు చెప్పాలి. పనిలో చాలా జాగ్రత్త. మీరు మీ చుట్టూ ఉన్నటువంటి విషయాల్లో ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం మరియు మద్యపాన అలవాట్లు గుర్తుంచుకోండి. అలాగే ఈ రోజున వ్యక్తిగత వృత్తి జీవితంలో జాగ్రత్త. మీరు మీ యొక్క పనిలో ఎక్కువ సమయం కృషికి వెచ్చించాల్సి వస్తుంది. వ్యాపారంపై కూడా శ్రద్ధ వహించండి, ఎందుకంటే కొత్తగా ఏదైనా చేయాల్సి రావచ్చు. ఈ రోజు మీరు మీ యొక్క స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది. ప్రియమైన వారితో నాణ్యమైన సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజున ఖచ్చితంగా ఇలాగే ఉండబోతుంది. ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. శివారాధన మీకు మేలు కలగచేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఖచ్చితంగా విజయాలు చవి చూస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.